చూడండి ఒకసారి. సో ఇదొక మెథడ్, నేను ఆల్రెడీ జనరల్ మెథడ్ చెప్పాను మీకు ఆల్రెడీ నేను, ఓకేనా. సో ఎలిప్స్ జనరల్ మెథడ్ చెప్పాను, దాన్ని జనరల్ మెథడ్ అంటారు. మిమ్మల్ని అడుగుతాడు డ్రా an ellipse with general method. సో వాడు ఇచ్చిన మెజర్మెంట్స్ డైరెక్ట్రిక్స్ నుంచి 50 mm డిస్టెన్స్ ఇస్తాడు, అలాగే ఎసెంట్రిసిటీ కూడా 2/3 ఎంతో ఇస్తాడు, ఓకేనా. 2/3 అని ఇస్తాడు. మీరు ఈజీగా జనరల్ మెథడ్ అయితే ఒక డైరెక్ట్రిక్స్ తీసుకుంటారు, దాని నుంచి ఒక యాక్సిస్ డ్రా చేసుకుంటారు. దాన్ని డ్రా చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఫోకస్ అనే పాయింట్ పెట్టుకుంటారు, అంతేనే కదా. సో జనరల్ మెథడ్ అయితే ఒక డైరెక్ట్రిక్స్, దాని నుంచి ఒక యాక్సిస్, ఈ యాక్సిస్ నుంచి ఫోకస్ అనే పాయింట్ తీసుకుంటారు, అది 50 mm డిస్టెన్స్లో ఉంటుంది. దాని నుంచి వర్టెక్స్ పాయింట్ ఒకటి తీసుకుంటారు, అంటే VF/BC = 2/3 అనేది ఏదో సంథింగ్ ఇస్తాడు కాబట్టి దాన్ని తీసుకొని వర్టికల్గా లైన్ డ్రా చేసి, ఓకేనా. సో దీని నుంచి ఒక RPE అనే పాయింట్ మీరు మార్క్ చేసుకుని దీంట్లో నుంచి ఇలాగ ఇన్సర్ట్ చేసి వర్టికల్ లైన్ తీసేసుకుని ఆ 1 డిస్టెన్సెస్తో ఈజీగా దాన్ని జనరల్ మెథడ్ అంటారు ఎలిప్స్ని డ్రా చేయడానికి. సో ఇప్పుడు నేను చెప్పేది కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. సో మీరు ఈజీగా చెప్పేస్తాను చూడండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది సింపుల్గా. సో చాలా టఫ్గా ఫీల్ అవుతారు కానీ అంత లేదు దీంట్లో, ఓకేనా. సో ఈజీగా చెప్తాను చూడండి. ఒక అంటే మీ కన్వీనియంట్ వేలో మీరు తీసుకోండి నేను చెప్పేవి. అట్లా యాక్చువల్గా అయితే నేను చెప్పేది ఒక 50 mm 25 mm రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. 25 mm రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయండి, ఒక బిగ్ సర్కిల్ డ్రా చేయండి, ఓకే. ఇది 25 mm రేడియస్తో ఒక బిగ్ సర్కిల్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇట్ హ్యాజ్ ఏ సెంటర్, అవునా కదా. అదే సేమ్ సెంటర్ పెట్టుకుని ఒక అంటే ఇందాక మనం 25 రేడియస్తో పెట్టుకున్నాం, అంటే టోటల్ డయామీటర్ ఎంత 50, ఓకేనా. చెప్పాలి రా బాబు, నువ్వు తెరవండి, ఓకేనా. 50 డయామీటర్, రేడియస్ ఇస్ 25. నెక్స్ట్ సేమ్ సెంటర్ పెట్టుకుని ఒక 15 సెంటీమీటర్స్ రేడియస్, అంటే ఒక 15 సెంటీమీటర్ రేడియస్, అంటే మీకు స్కేల్ బట్టి మీకు తీసుకోండి ఎంతైతే అంత. సో ఇంకొక సర్కిల్ డ్రా చేయండి, ఓకేనా. అంటే నాకు షీట్ మీద పెద్దగా వస్తుంది అన్నమాట ఎలిప్స్. 25 అంటే చాలా ఎక్కువ. సో లేకపోతే మీరు ఇది ఒక 10 సెంటీమీటర్ తీసుకోండి, అన్నీ కూడా అవసరం లేదు. 5 సెంటీమీటర్ తీసుకోండి, ఇది 5 సెంటీమీటర్స్ రేడియస్ ఒక బిగ్ సర్కిల్ ఒక డ్రా చేయండి, ఓకే. 5 సెంటీమీటర్స్ అంటే ఇది మాత్రం వస్తాం, పెద్ద సర్కిల్ డ్రా చేయండి, ఓకేనా. ఇదేమో 2.5 సెంటీమీటర్స్ రేడియస్తో 2.5 స్మాల్ సర్కిల్, ఓకేనా. అంటే ఇక్కడ మనం దీని యొక్క రేడియస్ ఏమో 2.5, దీని యొక్క రేడియస్ ఏమో 5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక 2 సర్కిల్స్ డ్రా చేస్తాం అన్నమాట. డ్రా చేసిన తర్వాత ఏంటంటే, సో ఇది మనకి వెర్టికల్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్, సో నాకు తెలిసిన విషయమే. లైట్ లైన్స్ డ్రా చేసుకోండి, ఇవి కూడా సర్కిల్స్ కూడా లైట్ లైన్స్ డ్రా చేసుకోండి, సర్కిల్స్ కూడా లైట్గా డ్రా చేసుకోండి, అది కూడా చెప్తాను. నెక్స్ట్ డివైడ్ ఈచ్ వన్ ఇంటూ 3 డివిజన్స్, అంటే ఇదొక 3 డివిజన్స్, ఇదొక 3 డివిజన్స్, ఇదొక 3 డివిజన్స్, 3 డివిజన్స్. అంటే నేను జస్ట్ లైక్ అవర్ మంత్స్ అన్నమాట. మన నెలలో అయితే ఎలాగైతే ఉన్నాయో 30 degreesకి, అలాగే దీన్ని కూడా 30 degreesకి, ఓకేనా, డివైడ్ చేసుకోండి. అంటే ఇదొక 1 డివిజన్, ఇలా 1 2 3 డివిజన్స్ అయిపోయింది, ఇక్కడ కూడా 3 డివిజన్స్ అయిపోయింది, అలాగే ఇక్కడ ఒక 3 డివిజన్స్, ఇక్కడ ఒక 3 డివిజన్స్, ఓకే. టోటల్ 12 డివిజన్స్, 12 మంత్స్ వస్తాయి మనకి. 12 డివిజన్స్ తీసుకోండి, ఓకేనా. మొత్తం అంతా తీసేసుకోండి. ఇన్నర్ సర్కిల్ ఉండాలి, అవుటర్ సర్కిల్ ఉండాలి.
ఓకేనా. సో నేను ప్రతి పాయింట్ని చూడండి ఒకసారి, ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి ఒకసారి. ఈ మార్క్ చేసే పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ మార్క్ చేసే పాయింట్స్ మీకు ఈజ్ వెరీ ఎసెన్షియల్ పాయింట్స్ అన్నమాట. దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్స్ అంటారు. ఓకే, ఈ పాయింట్స్ మార్క్ చేసుకుని జస్ట్ కొంచెం డార్క్గా పెట్టుకున్నాను అన్నమాట. ఇటు చూడండి ఒకసారి, ఇటు ఒక హాఫ్ సర్కిల్ ఉంది, ఇటువైపు హాఫ్ సర్కిల్ ఉంది. ఇటువైపు హాఫ్ సర్కిల్స్ని లైట్గా ఆర్డినరీ లైన్ డ్రా చేసుకున్నాను, లైట్గా. ఓకే, ఆర్డినరీ లైన్స్. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఇటువైపుకి డ్రా చేసుకున్నాను, అటువైపు కాకుండా ఇటువైపుకి ఆర్డినరీ లైన్స్ డ్రా చేసుకున్నాను లైట్. ఓకే, అలాగే ఇటు పైన బిగ్ సర్కిల్ ఇది ఇన్నర్ సర్కిల్ నుంచి డ్రా చేసుకున్నాను అటువైపు. ఓకే, ఇన్నర్ సర్కిల్ నుంచి ఆర్డినరీ పాయింట్స్ నేను డ్రా చేసుకున్నాను. ఓకే, బిగ్ సర్కిల్ నుంచి మేజర్ సర్కిల్ నుంచి డౌన్వర్డ్, పైనుంచేమో డౌన్వర్డ్, కింద నుంచేమో అప్వర్డ్, అంతేనే కదా. సో ఇది పైన డౌన్ అంటే హారిజాంటల్ లైన్స్ మీట్ అయ్యింది. ఓకే, ఇది ఇప్పుడు ఒక పాయింట్ ఏర్పడింది మనకి. అలాగే సో ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది మనకి. అలాగే ఇటు నుంచి డౌన్ నుంచి కదా పైకి అంటే హారిజాంటల్ లైన్తో మీట్ అయ్యింది. ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడింది. అలాగే మీకు వెర్టికల్ లైన్ మీద ఏ పాయింట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెర్టికల్ లైన్ మీద ఏ పాయింట్ రాదు. అలాగే ఇక్కడ కూడా ఏ పాయింట్ రాదు మనకి. అలాగే ఇక్కడ అంటే 90 డిగ్రీస్ దగ్గర ఏ పాయింట్ రావు. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా డౌన్ చేస్తే సో మనకు అన్ని పాయింట్స్ వచ్చేసి చూడండి ఒకసారి. ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేస్తాను చూడండి ఒకసారి. పాయింట్స్ అన్నింటినీ నేను తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. వచ్చిందా ఎలిప్స్? సో దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. మీరు సర్కిల్స్ కరెక్ట్గా తీసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. పైన ఒక మేజర్ సర్కిల్లో 5 సెంటీమీటర్స్తో ఒకటి తీసుకుంటారు. ఓకేనా. అలాగే 2 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ ఇంకొక సర్కిల్ తీసుకుంటారు. ఆ సర్కిల్స్ని ఏం చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు మీరు? ఎలా డివైడ్ చేస్తారు? ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టి పాయింట్స్లో పెట్టి ప్రొట్రాక్టర్తో ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్స్ పెట్టుకో 30 30 30 30 30 90 నెక్స్ట్ పాయింట్స్ పెట్టుకోండి. మళ్ళీ కింద పెట్టుకోండి 30 30 పెట్టుకోండి. పాయింట్స్ వచ్చేస్తే వాటిని ఎక్స్టెండ్ చేయండి సరిపోయింది లైన్స్. ఆ పాయింట్స్ ఉంటే లైన్స్ ఎక్స్టెండ్ చేస్తే ఈ సర్కిల్స్ 12 డివిజన్ అవుతుంది అన్నమాట. టోటల్ 12 డివిజన్ అయిన తర్వాత ఏం చేయమన్నా ఈ హారిజాంటల్ లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ అవసరం లేదని చెప్పాను. అక్కడ ఇంకో పాయింట్ ఇక్కడ డివైడ్ అయింది కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఈ లైన్ మేజర్ పాయింట్ దగ్గర నుంచి వెర్టికల్ ఒక లైన్ డ్రా చేస్తారు. పాయింట్ వచ్చారు మనకి. ఓకేనా, స్మూత్ అవడం కోసం. అలాగే ఇక్కడ పాయింట్ హారిజాంటల్ డ్రా చేస్తే పైనుంచి ఒక లైన్ ఇక్కడ పాయింట్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఎలాంటి పాయింట్ రాదని చెప్పాను. కానీ ఇక్కడ కింద ఏదైతే ఉందో ఇక్కడ మనకి వర్క్ ఉండదు అనమాట. అంటే కింద పాయింట్స్ ఇవి ఈ పాయింట్ మనకు వర్క్ ఉండదు. అలాగే ఇందులో ఈ పాయింట్ వర్క్ ఉండదు అన్నమాట. ఓకేనా. మీరు సింపుల్గా బ్లైండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ సర్కిల్లో పైన అంటే వెర్టికల్ లైన్ పాయింట్స్ ఉపయోగపడతాయి, యూజ్ అవుతాయి. అలాగే బిగ్ సర్కిల్లో హారిజాంటల్ లైన్ మీద పాయింట్స్ ఉపయోగపడతాయి. రిమైనింగ్ ఈ బిగ్ సర్కిల్లో వెర్టికల్ లైన్ మీద ఉన్న పాయింట్ ఉపయోగపడదు, యూజ్లెస్ అనమాట. అలాగే ఇది కూడా యూజ్లెస్ అని
మీరు పాయింట్ తీసుకోకుండా మానేయద్దు, తీసుకోండి. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇటువైపు కూడా ఇదే ఆర్జెంట్, ఇక్కడ కొంచెం అయింది కదా, ఇది ఆర్జెంట్ డ్రా చేసి ఇదే పాయింట్ ఇదే లైన్ ఇక్కడ అంటే మీరు ట్రయాంగిల్స్ ఫామ్ చేసుకోండి. ఇలా పాయింట్స్ కార్నర్లో జాయిన్ అవుతుంది కదా, ఆ జాయిన్ అన్నింటిని మనం ఈజీగా జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇట్ ఫార్మ్స్ ఎలిప్స్. దీన్ని ఏమంటారంటే, ఈ యాక్సిస్ ఏమంటారంటే మేజర్ యాక్సిస్ అంటారు, దీన్ని ఏమంటారంటే మైనర్ యాక్సిస్ అంటారు అన్నమాట. మేజర్ యాక్సిస్ ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఈజీ నార్మల్గా ట్యాంజెంట్ డ్రా చేయండి. ఓకేనా, పాయింట్ నార్మల్ ట్యాంజెంట్ ఎలా డ్రా చేస్తారు? సో దీంతో దీన్ని కనెక్ట్ చేసి ఏదో ఒక పాయింట్ తీసుకుని దీంతో దీన్ని కనెక్ట్ చేసి దాని నార్మల్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి, దానికి నార్మల్ ఒక డ్రా చేయండి, ఆ లైన్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి, దానికి నార్మల్ డ్రా చేయండి. సరే, ఓకేనా.